గురుగారు ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేశారు, మీరు చిలకలగూడ పిఎస్ వాళ్ళు వచ్చారంటే ఏ మాత్రం సమాచారం లేకుండా ఎవరు అరెస్ట్ చేయడానికి మాత్రం లేదు. ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిన విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆ విక్టిమ్ ఏ ఎవిడెన్స్ లేకుండానే శివరుద్ర గారి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది అనుకోవచ్చా ఇక్కడ లాయర్ గారు? కానీ అయినా సరే మీరు ఎప్పుడు చూడలేదా శివరుద్ర గారు అని మీకు తెలియదు అసలు? ఓకే, అంటే ఇప్పుడు ఆయనకున్న ఇమేజ్ కావచ్చు, ఇప్పుడు మీడియాలో శివరుద్ర గారు లేదంటే బ్లాక్ మ్యాజిక్ చేశారు, లేదంటే ఎవరికో మంత్రాలు చంపుదాం అనుకున్నారు అని ఎవరన్నా ప్రచారం చేస్తే ఆయనకున్న ఇమేజ్ డ్యామేజ్ కదా ఇప్పుడు మీ వల్ల. గురుగారు నేను ఏమంటున్నా, ఇప్పుడు శివరుద్ర స్వామియా ఇంకో స్వామియా అంటే ప్రతి స్వామికి గడ్డం ఉంటది, గడ్డమున్న స్వాములందరూ శివరుద్ర స్వాములు కాదు కదా. నిర్ధారకు రాకుండా శివరుద్ర గారిని ఎందుకు అటాక్ చేయాల్సి వచ్చింది అనుకోవచ్చు గురుగారు? ఓకే, అయితే ఇద్దరు కానిస్టేబుల్, క్రైమ్ బ్రాంచ్ కానిస్టేబుల్ వీళ్ళు అనే విషయం ఏంటంటే మాకు వచ్చిన ఫోటో వేరు స్వామి, మీరు ఫోటో వేరు స్వామి, మీ ఫోటో వేరు, అట్లెట్లా అడ్డుకుంటారు ఫోటోకి ఫోటో తేడా ఉన్నప్పుడు అని అంటే, లేదు స్వామి వాళ్ళు క్రైమ్ బ్రాంచ్ నుంచి వచ్చారంట, క్రైమ్ బ్రాంచ్ నుంచి వచ్చిన వాళ్ళ డ్రెస్సింగ్ పోలీసు వాళ్ళ డ్రెస్ లేదు, శిష్యుడు ఏం చేసిండు మా స్వామి మీద అటాక్ అని చెప్పేసి పోలీస్ స్టేషన్ దురుసుగా ప్రవర్తించాడు. ఆయన ప్రవర్తిస్తే ఆ పోలీసులు ఇద్దరు ఆయన కొట్టిరు, కొడితే ఆయన కొట్టి పగిలింది. ఆ స్వామి మీరు కాదని అర్థమైంది మాకు వేరేది, కాకపోతే మీరు కూడా అదే టైంకు మేము రిక్కి నిర్ణయించే టైంకి వచ్చేసరికి మిమ్మల్ని సస్పెక్టెడ్ గా మాట్లాడాల్సి వచ్చింది, మమ్మల్ని క్షమించండి అని పోలీసులు చెప్తున్నారు. నా విషయం ఏంటంటే స్వామి, ఇప్పుడు ఎవడో ఫోటో ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చింది అని అంటే ఫోటోలకు ఫోటో ఎంతో తేడా, ఎంతో వ్యత్యాసం ఎన్నో ఉంటాయి కదా. అవి చూడకుండా పోలీస్ అధికారులు ఒక సాధువుని తర్వాత ధర్మ కార్యక్రమాల కోసం, సనాతన ధర్మం కోసం తిరుగుతున్నప్పుడు అలా చేయడం అనేది నిజంగా చాలా తప్పు అది. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక ఆలోచనతో ఉన్నప్పుడు నన్ను కంప్లీట్ గా చూడండి, ఈ రోజు నేను అనుకున్న ఒక కార్యాచరణ అంత కంప్లీట్ గా డిస్టర్బెన్స్ అయ్యింది. ఇప్పుడు మీడియా ఛానల్ వాళ్ళు వీళ్ళందరూ ఆ లోపలికి పోలీస్ అధికారులు రాగానే మాట్లాడగానే వాళ్ళు అంటారు స్వామి ఇట్లా వచ్చిందంటే అట్లా వచ్చింది. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. పోలీస్ అధికారులు తెలివిగా అడగాల్సిన విషయము తెలివి లేకుండా మాట్లాడినట్టుగా ఉంటే మరి శిష్యులు సడన్ గా వచ్చి కార్లో కూర్చొని నువ్వేంది నేనేంది అని అంటే మరి ఇప్పుడు పోలీసు వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ మరి డ్రింక్ చేసి ఉంటారా, డ్రింక్ చేయలేరా? ఇప్పటికీ ఇంత ముందుకు 2-3 సార్లు అటాక్ జరిగిందనే విషయం కూడా చెప్పిన నేను. ఆ విషయంలోనే అడ్డుకోవడం జరిగింది. అడ్డుకున్న తర్వాత ఇప్పుడు చిలకలగూడ పోలీస్ స్టేషన్కి వచ్చాము, నల్లగుంట పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తే వాళ్ళు కూడా అధికారులు సర్దు అనే విధంగా మాట్లాడారు. పోలీస్ అధికారులు అలాగా స్వామి మీరు కాదు వచ్చిన ఫోటో మమ్మల్ని క్షమించండి అని చెప్పి సిఐ గారు, ఏసీపీ గారు అక్కడ పైన అధికారులు మాట్లాడారు. ప్రేక్షకులందరూ కూడా ఏంటంటే అందులో ఇప్పుడు క్షుద్ర పూజలతోనే ఒక అఘోర ఎవరు హైదరాబాద్ కు వచ్చిందంట కొత్తగా, 5 లక్షలు 6 లక్షలు డిమాండ్ చేసి రాత్రికి ఏదో పూజ చేస్తుందనంట. వీళ్ళందరూ కూడా మిస్కమ్యూనికేషన్ నా దాకా వచ్చారు. వాళ్ళు సారీ చెప్పారు, వాళ్ళతో సర్వీస్ మాట్లాడిస్తాను. ఇది రికార్డెడ్ లైనే కదా సార్? రికార్డ్ అవుతుంది గురుగారు, లైవ్ లో ఉన్నాము ప్రజెంట్. అంటే గురుగారు ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేశారు, మీరు చిలకలగూడ పిఎస్ వాళ్ళు వచ్చారంటే ఏ మాత్రం సమాచారం లేకుండా ఎవరు అరెస్ట్ చేయడానికి మాత్రం లేదు. అంటే ఏ ఎవిడెన్స్ లేకుండా స్వామి వీళ్ళు అరెస్ట్ చేయలేరు. ఏం చేశారు, వచ్చి నాతో మాట్లాడుతున్నారు నిలబడి నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, నువ్వు ఏ ఏరియాలో ఉంటావు, నువ్వు ఎక్కడ, నీ ఎంక్వైరీ ఏంది అని ఇట్లా మాట్లాడితే నేనన్నా నా పేరు శివరుద్ర సాధువు, యూట్యూబ్ లో కొట్టించుడు స్వామి, నేను ధర్మ కార్యక్రమాల చుట్టూ తిరుగుతాను, ధర్మ కార్యక్రమాల నిమిత్తం పోతుంటాను అని అన్నప్పుడు వీళ్ళు ఏం చేశారు, కార్ ఇంజన్ ఆఫ్ చేయి, ఆ మొబైల్ తీసుకొని పాస్వర్డ్ ఆన్ చేయి, పాస్వర్డ్ ఆన్ చేస్తే నేనన్నా చూస్తున్నావు స్వామి నీకు తెలియదా నేను ఎవరో అది అని చెప్పి మాట్లాడితే నాకు ఎవరో మేమెవరో చెప్తాం నీకు కానీ మేము పోలీసు వాళ్ళము అని అంటే నేనన్నా నువ్వు పోలీసు అనుకో దొంగవో నాకు తెలియదు, నువ్వు సివిల్ డ్రెస్ లో వచ్చినావు, నువ్వు పోలీస్ అధికారి నాకెట్లా తెలుస్తుంది, ఐడెంటిటీ కార్డు నువ్వు చూపించలేవు, పోలీస్ అధికారి తెలియదు. నా శిష్యుడు ఏం చేసిండు, ఈయన గట్టిగా మాట్లాడు చూసి ఒకసారి నా శిష్యుడు ఏం చేసిండు, ఆయన లోపలికి దొబ్బిండు, లోపలికి దొబ్బినాడు. పోలీస్ స్టేషన్ అంటారు, పోలీస్ అంటున్నావు కదా, సరే పోలీస్ స్టేషన్ పోదాం పదా అని నల్లగుంట పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళినాం. నల్లగుంట పోలీస్ స్టేషన్ తీసుకుపోయిన తర్వాత నా శిష్యుని కొట్టిరట వాళ్ళు, పోలీసు వాళ్ళని అది చేస్తావా అని చెప్పి. విషయం ఎలా ఉంటుంది స్వామి, నేనేం చేసిన శిష్యుని వదిలిపెట్టి చిలకలగూడ పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చిన నేను. చిలకలగూడ పోలీస్ స్టేషన్ ఎందుకు వచ్చానంటే స్వామి నా వెనకాల 3-4 వెంబడిస్తున్నట్టు కనబడింది నాకు కంటిన్యూగా. అందుకని నేనేం చేస్తాను, చిలకలగూడ పోలీస్ స్టేషన్ కి వస్తే వీళ్ళు పోలీసు వాళ్ళు ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత స్వామి ఎస్ఐ గారికి చూపిస్తున్నారు, ఈ ఫోటో కాదు స్వామిది, రాంగ్ కమ్యూనికేషన్ వచ్చింది, ఈ స్వామి కాదు అని చెప్తే నేనేమన్నానంటే అట్లా ఎంతమందిని పట్టుకుంటారు, ఎంతమందిని అది చేస్తారు, సనాతన ధర్మం పేరిట పోలీస్ అధికారుల దగ్గరే ఫోటో నిజమా కాదా తెలుసుకోకపోతే సాధువులు సంతులు తిరుగుతున్నాయి ఇక్కడ
మరి ఆడపిల్లల రక్షణ ఏమైతుంది, సనాతన ధర్మం రక్షణ ఏమైతుంది, అఘోరాలు పూజ చేస్తారంట వాళ్ళు చేస్తుంటే ఎవడు వాడు అఘోరా, వాడు ఎక్కడి నుంచి వచ్చినాడు అఘోరా, నీకు ఇన్ఫర్మేషన్ లేదా? అందరు అఘోరాలు ఎలా ఉంటారు అని చెప్పి వందల ఛానళ్లలో చెప్పినా కదా నేను. అలా చెప్పకుండా ఈ పోలీస్ అధికారులు ఎలా చేస్తారు? వీళ్ళిద్దరు వచ్చారు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు. మీరు కూడా అడిగి చూడండి, వాళ్ళంతా మా స్వామి ఈ స్వామి అని చెప్పి సస్పెక్టెడ్ గా ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఒకసారి మీరు మాట్లాడి చెప్పండి, వాళ్ళ సైడ్ వీడియో ఆన్ చేస్తున్నాను. ఓకే నేనేదో బయట ఫంక్షన్కి వెళ్ళి ఫోన్ చేశారు. ఓకే ఏం లేదు సార్, బై మిస్టేక్ జరిగింది. ఎందుకంటే వాళ్ళకి మిస్కమ్యూనికేషన్ అయింది. ఆ ఫోటోలు ఏదో తేడాగా ఉన్నాయి. ఓకే తర్వాత అనుకోకుండా ఇది యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన తప్ప ఎలాంటిది లేదు. ఇందులో స్వామీజీ గారికి సంబంధమే లేదు. ఓకేనండి, అది బై మిస్టేక్. ఈ అంటే మనం లా అండ్ ఆర్డర్ పోలీసు వారిని మనం క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు చిన్న మిస్టేక్ జరిగారు. ఎవరో కంప్లైంట్ ఇచ్చారు, ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన బెదిరించినట్టుగా కంప్లైంట్ ఇచ్చారు ఇతను కంప్లైంట్ పట్ల పిఎస్ లో కంప్లైంట్ ఇస్తే అది వీళ్ళు ఎంక్వైరీ చేసే సందర్భంలో సడన్ గా స్వామీజీ రావడం బై మిస్టేక్ అనుకొని అతనే ఇతను అనుకోని చెప్పి స్వామీజీ గారిని అదుపులో తీసుకోవడం జరిగింది. ఓకే, ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిన విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆ విక్టిమ్ ఏ ఎవిడెన్స్ లేకుండానే శివరుద్ర గారి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది అనుకోవచ్చా ఇక్కడ లాయర్ గారు? ఇప్పుడు మేము దాని మీదే ఎంక్వైరీ కోసం అడుగుతున్నాము. అది పట్ల సిఐ గారితో మాట్లాడడం జరిగింది. ఆయన అన్నారు బై మిస్టేక్ జరిగిందండి, ఇందులో శివరుద్ర స్వామీజీ గారికి సంబంధించి ఎలాంటి ఏమీ లేవు. సో అసలు పర్సనల్ అక్యూజ్డ్ వేరున్నారు. సో బై మిస్టేక్ జరిగింది, మేము దీన్ని ఏమనుకోవద్దు, పొరపాటుగా భావిస్తున్నాం అని చెప్పి అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న కానిస్టేబుల్స్ కూడా ఇద్దరు ఇక్కడే ఉన్నారు. దాని గురించి నేను చెప్పాను, యువమరెడ్డితో వేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇలా అనుచరులు కూడా వాళ్ళు అదే సరే అది ఏం జరిగింది అంటే అతను కూడా కొద్దిగా గాయాలు పాలని. ఎవరికి? శివరుద్ర స్వామి గారికి సంబంధించిన వ్యక్తికి గాయాలు అవడం జరిగింది ఇక్కడ. అంటే మేము ఈ విషయాన్ని ఏంటంటే ఈ విషయాన్ని మేము పెద్ద చేయదలుచుకోవట్లేదు. ఎందుకంటే బై మిస్టేక్ మానవ దాంట్లో చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతాయి. సో ఇది అంటే శివరుద్ర స్వామీజీ గారు ఆయన యొక్క పెద్ద హృదయంతో ఎవరు కూడా ఏం అనద్దని అన్నారు. నేను కూడా దీని సందర్భంలో లీగల్ కూడా ఏమి వెళ్ళదలుచుకోవట్లేదు. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ జరుగుతాయి, మనం మానవ సంబంధాల్లో చిన్న చిన్న మిస్టేక్ జరుగుతాయి కాబట్టి దాన్ని మనం సరి చేసుకుని వెళ్దాం. ఓకే, అంటే ఇప్పుడు లాయర్ గారు ఒక విషయం, ఇప్పుడు ఏ ఎవిడెన్స్ లేకుండా ఏ పోలీస్ వ్యవస్థ గానీ ఇప్పుడు శివరుద్ర గారి ఫోటో గానీ లేదంటే ఎవిడెన్స్ లేకుండా డైరెక్ట్ గా అరెస్ట్ చేయడానికి ఎవరి లేదు. యాక్చువల్లీ వేరే ఇప్పుడు ఎవరైతే విక్టిమ్ ఎవరైతే కేసు పెట్టిన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా మీ పక్కన ఉన్నారు. ఆయన ఏం చెప్తున్నాడు ఇప్పుడు? ఆయన పోల్చుకోలేకపోయాడు అంటున్నాడు. ఆయన ఏమన్నాడంటే పోల్చుకోలేకపోయారంటే మిస్టేక్ జరిగింది అంటున్నాడు ఆయన. ఓకే, ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇప్పుడు సరే ఇప్పుడు దీన్ని డిపార్ట్మెంట్ పరంగా ఇష్యూ చేయటము ఇవన్నీ, ఎందుకంటే ఒక స్వామీజీ పైన దాడి చేయడం ఇవన్నీ కూడా కరెక్ట్ గానే ఖండిస్తున్నాం. వాళ్ళు కూడా ఎక్స్క్యూజ్ చేయమంటున్నారు. సో నేనేమంటున్నానంటే దీన్ని పూర్తిగా ఫ్యాక్ట్ గానే భావిద్దాము. అది ఇంటెన్షన్ గా జరిగింది కాదు అని నేను అనుకుంటున్నాను. యాక్సిడెంట్ గా యాదృచ్ఛికంగా మన టైం బాగాలేక ఈరోజు జరిగింది అనుకుంటున్నాను. ఓకే, సో దీని మీద అయితే ప్రజెంట్ లీగల్ గా అయితే మేము ఫైట్ చేయదలుచుకోవట్లేదు. ఓకే, ఇప్పుడు మీడియాకి ఆల్రెడీ కొంతవరకు సమాచారం వెళ్ళడం జరిగింది. ఎందుకంటే నాకు కూడా కాల్స్ వచ్చినాయి కొన్ని ఛానల్స్ నుంచి. ఏ ఎవిడెన్స్ లేదు కాబట్టి నేను కూడా దీనికంటే ముందు ఒక వీడియో కొట్టినా అసలు ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది, ఏం జరిగింది. నిజంగానే శివరుద్ర స్వామి గారు నాతో చెప్పిన విషయం ఏంటంటే అంటే ఏదైతే మంత్రాలకు సంబంధించి ఒక వ్యక్తిని లేపేయాలనుకున్నారు అందులో శివరుద్ర స్వామి గారు ఉన్నారని వీళ్ళు భావించారు. ఒక వీడియో వీళ్ళ దగ్గరికి వెళ్ళింది, ఆ వీడియోను పట్టుకొని విక్టిమ్స్ గా శివరుద్ర గారిని అటాక్ చేసి అరెస్ట్ చేయాల్సి వచ్చింది అనేది మనకున్న సమాచారం. అబద్ధం సంతోషి అవన్నీ కాదులే కానీ బై మిస్టేక్ జరిగింది. అలాంటి వీడియోలు కూడా లేవు. ఆ లొకేషన్ జరుగుతున్నాడు. ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు మీరు నా లొకేషన్ చూసి ఇక్కడే వస్తా. లొకేషన్ బట్టి మొత్తాన్ని అరెస్ట్ చేసే వ్యవస్థ భారతదేశం ఉంది. అది కానీ బై మిస్టేక్ జరిగింది. ఆయన కూడా అలా ఉన్నాడు. ఇది చీకట్లో జరగడం అది ఏదో మొత్తానికైతే బై మిస్టేక్ జరిగిందని వాళ్ళు అంటున్నారు. ఓకే, ఒకసారి ఆ విక్టిమ్ గారితో మాట్లాడొచ్చా? ఒకసారి బ్రదర్ మీరు ఎందుకు శివరుద్ర గారు అని పెట్టారా? మీరు ఎందుకు అంటే మీ ఇంట్లో పూజలు గానీ ఎవరన్నా మనిషిని మంత్రాలు చేసి చంపేద్దామని మీ ఇంట్లో జరిగిందా? మీరు కొంచెం దూరం పెట్టండి కెమెరా. ఎందుకు ఈ కంప్లైంట్ మీరే వేయడం జరిగిందా పోలీస్ వారికి? ఎవరు మీతో మాట్లాడిన వ్యక్తి ఎవరు? ఓకే, ఓకే, అంటే ఇక్కడ శివరుద్ర గారికి ఉన్న ఇమేజ్ కావచ్చు అది కావచ్చు ఈ రోజు మీడియాలో వచ్చిన దాన్ని బట్టి విషయంలో కావచ్చు ప్రతి విషయంలో ఇతను సుపరిచితుడు. కానీ అయినా సరే మీరు ఎప్పుడు చూడలేదా శివరుద్ర గారు అని? మీకు తెలియదు అసలు? ఇప్పుడు మేము
మాట్లాడాము. మేము లొల్లీలు కాలేదు, పంచాలు కాలేదు, ఏం కాలేదు. అది మాట్లాడడం జరిగింది. వాళ్ళ వెహికల్ ఒకటి వచ్చేసి సీసీ కెమెరా ఫుటేజ్ చేసి గిట్టం కూడా స్పీడ్ మూవ్ అవడం దానివల్ల కొద్దిగా క్రాషెస్ వచ్చినంత తప్పించి కానీ వాళ్ళను ఏం అనలేదు, ఏం చేయలేదు మేము. ఓకే, అంటే ఇప్పుడు ఆయనకున్న ఇమేజ్ కావచ్చు, ఇప్పుడు మీడియాలో శివరుద్ర గారు లేదంటే బ్లాక్ మ్యాజిక్ చేశారు, లేదంటే ఎవరికో మంత్రాలు వేసి చంపుదాం అనుకున్నారు అని ఎవరన్నా ప్రచారం చేస్తే ఆయనకున్న ఇమేజ్ డ్యామేజ్ కదా ఇప్పుడు మీ వల్ల? అనేసి మేము చెప్పలేదు, మేము మాట్లాడలేదు, ఏం చేయలేదు, వాళ్ళ పేరు తీయలేదు మేము. ఓకే అసలు వేరే పర్సన్ దానివల్ల ఓకే, ఓవరాల్ గా ఏం చెప్దాం అనుకుంటున్నారు ఇప్పుడు శివరుద్ర గారి గురించి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఓకే, ఒకసారి శివరుద్ర స్వామికి ఇవ్వరా? సంతో ఇప్పుడు ఇదేంటంటే విషయం, ఈ స్వామికి నేను తెలిసినా కూడా రాత్రి మాట్లాడిన వ్యక్తి సడన్ గా నేను అదే లొకేషన్ కి రావడం, పోలీస్ అధికారులు అక్కడ ఉండడం చేత, వీళ్ళు సస్పెక్టెడ్ గా మాట్లాడడం చేత నా శిష్యుడు వాళ్ళకి మిస్కమ్యూనికేషన్ అయింది. ఇప్పుడు ఈయన చెప్పింది కూడా మిస్కమ్యూనికేషన్ అయ్యింది అని అంటున్నాడు, కానీ సాధు సంతులని మనం గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉండి నిజ నిజాలు నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి మా ఉద్దేశం. ఓకే, కాబట్టి ఏంటంటే ఈ స్వామి కూడా చెప్తున్నాడు ఈ స్వామి కాదు ఆ స్వామి అని, పోలీస్ అధికారులు కూడా అది కాదు ఈ స్వామి కాదని చెప్పేశారు. ఒకటే ధర్మమైన విషయాలన్నీ జరిగాయి. గురుగారు ఒక్క మాట గురుగారు, నేను ఏమంటున్నా, ఇప్పుడు శివరుద్ర స్వామియా ఇంకో స్వామియా అంటే ప్రతి స్వామికి గడ్డం ఉంటది, గడ్డమున్న స్వాములందరూ శివరుద్ర స్వాములు కాదు కదా. మరి పోలీస్ వారు కూడా నిర్ధారణకు రాకుండా శివరుద్ర గారిని ఎందుకు అటాక్ చేయాల్సి వచ్చింది అనుకోవచ్చు? అటాక్ ఎవ్వరు చేయలేదన్న, సీసీ కెమెరాలు ఉన్నాయి, ఇవి పెద్ద ఇష్యూ లేకుండా కాకుండా జరిగింది ఏంటంటే అక్కడ వెహికల్ ఏదైతే ఇనోవా వెహికల్ ఉంటుందో, ఒక్క నిమిషం బాగండి, ఏదో ఇనోవా వెహికల్ ఉంటుందా ఇది స్పీడ్ గా మూవ్ కావడం వల్ల అందులో వచ్చేసి వేరే అన్న కానిస్టేబుల్ అన్నకు ఈ పర్సన్ వచ్చేసి ఈయన వాళ్ళ స్వామి వాళ్ళ నా శిష్యుడు స్వామి, ఇప్పుడు నా శిష్యుడు పోలీస్ అధికారులు ఇద్దరు ముంగడ ఫోన్ మాట్లాడుతున్న వాళ్ళు, ఈయన నా శిష్యుడు నాతో మాట్లాడడం చేత ఈ స్వామి మిస్కమ్యూనికేషన్ పోలీస్ అధికారులకు చేయడం జరిగింది. ఈ స్వామి సంతోష్ నా పేరు. ఆల్రెడీ రెండు మూడు అటాక్లు జరగడం చేత మా గురువు గారికి ఏమైనా అవుతుందని చెప్పి ఆయన జాగ్రత్త పడ్డం తప్పలేదు కదా సార్. ఆఫ్ కోర్స్ కాబట్టి ఆ విధంగా ముందుకు సివిల్ డ్రెస్ లో ఉన్నారు గవర్నమెంట్ అట్లా జరిగింది కాబట్టి ఈయన వల్ల ఆయన గారు కమ్యూనికేషన్ పోలీసులు వచ్చారు కాబట్టి ఈయననే ఈ సంఘటన సందర్భం జరగలేదు అంటున్నాడు. అనేసి నా భయంతో నేను వచ్చినాను, పోలీసు వాళ్ళని తీసుకొని వచ్చిన, వాళ్ళు ఇబ్బంది లేదు, ఎవరి మీద చేసుకోవాలి, ఏం చేయలేదు. కాకపోతే అది మిస్కమ్యూనికేషన్ ఏంటంటే ఎవరు పోలీసు వారు చేసుకున్నారా, కేసు పెట్టైనా చేసుకున్నారా మీ పైన? ఇప్పుడు ఈ స్వామికి ఏదో తెలియదు, ఇప్పుడు ఈయన ఎట్లా మాట్లాడుతుందంటే నాకేం జరగలేదు అని మాట్లాడుతుండేనా. ఓకే, మీరు వెళ్ళండి స్వామి, ఇప్పుడు ఆ స్వామికి ఏం తెలియదు, ఆయన గారు నిమ్మలంగా వెళ్ళిపోతున్నాడు కాబట్టి పోలీస్ అధికారులు కూడా యాదృచ్ఛికంగా జరగలేదు, అనుమానాస్పదంగా జరిగింది అన్నట్టుగానే క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా క్షమాపణ చెప్పారు, నేను కాదని వాళ్ళు కూడా నిర్ధారణ చేశారు. కాబట్టి ఆ స్వామిని మీరు చూడడం కూడా మంచిది, ఎందుకంటే భక్తులందరూ చూసే వాళ్ళు ఉంటారు. పోలీస్ అధికారులు కూడా దానికి మనకు చెప్పారు, సారీ అని చెప్పారు, క్షమాపణ అని చెప్పారు, నేను వాళ్ళకి క్షమాపణ చెప్పాను. మీరు కూడా ఏంటంటే ఛానల్లో ఏంటంటే నెగిటివ్ పోర్ట్రేట్ కానీ కూడా ధర్మాన్ని ముందుకు తీసుకునే విధంగా వెళ్ళాలని కోరుతున్నాం స్వామి. ఆఫ్ కోర్స్, డెఫినెట్ గా గురుగారు, కంపల్సరీ. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు.